వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ఓటుకి ఇచ్చే 1000-2000కు మోసపోవద్దు. రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. కళ్యాణదుర్గంలో ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతపై విమర్శల వర్షం కురిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గెలుపే లక్ష్యంగా తనదైన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల. నాదవరం మండలం ఎంబీపట్నం గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన గణేష్ కు హారతులతో స్వాగతం పలికిన మహిళలు. గెలుపు దిశగా తన ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్న అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. అగ్రవరం, కొండుపాలెం, పాపయ్యపాలెం, సంతపాలెం, ఊడేరు, దిబ్బపాలెం గ్రామాల్లో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్. అట్టహాసంగా విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు పెతకంశెట్టి జన్మదిన వేడుకలు. పేదలకు నూతన వస్త్రాలు, ఆహార పదార్థాల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలను చేపట్టిన గణబాబు అభిమానులు. చంద్రబాబు ఓటుకు ఇచ్చే 1000-2000కు మోసపోద్దు. మీ జగన్ వస్తే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగేనని కళ్యాణదుర్గంలో బహిరంగ సభలో సీఎం జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కళ్యాణదుర్గంలో ప్రతిపక్ష నేతపై జగన్ విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు తాను దోచుకున్న సొమ్ముతో ప్రతి ఎన్నికలకు నోట్లు ఇచ్చిన ఓట్లు కొనాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అతనిచ్చే 1000-2000కు మోసపోద్దు. మీ బిడ్డ జగన్ మళ్లీ వస్తేనే ప్రతి సంవత్సరం ఏ నెల ఏ పథకాలు వస్తాయో తెలియజేస్తూ క్యాలెండర్ అందిస్తాం. గుర్తుపెట్టుకోండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగ అన్నారు. పథకాలన్నీ కొనసాగాలంటే జగనే రావాల్సి ఉంది అని స్పష్టం చేశారు. మీకు ఉన్న 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మన అభ్యర్థులను గెలిపించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చే 2000 రూపాయలకో 3000 రూపాయలకో పొరపాటున మోసపోకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందనో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా, ఇదిగో ఈ నెల అమ్మఒడి, ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే 2000కు 3000కు మోసపోవద్దండి. గుర్తుపెట్టుకోండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే అన్నది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ నాదవరం మండలం ఎంబీపట్నం గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి ఆదరణ లభిస్తోంది. అడుగడుగునా మహిళలు హారతులు పట్టి పూల వర్షంతో జై జగన్, జై జై గణేష్ అన్న అంటూ ప్రచారాన్ని సాగించారు. సచివాలయ కన్వీనర్ నాయుడు బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార హోరులో గణేష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని అన్నారు. మరలా సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీ సునీల్, చెర్లోపాలెం మాజీ సర్పంచ్ వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఏపీ ఫామ్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ పైలా పోతురాజు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహారావు, కార్యకర్తల అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరేదైనా పని మీద మీ అందరి తల్లికి ఆశిస్తూ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరేదైనా పని మీద నేరుగా మా ఇంటికి రావచ్చు. మా ఇంటికి వచ్చిన తర్వాత నేరుగా నాతో మాట్లాడచ్చు. నేను చేస్తాను పనులన్నీ కూడా. మీరు వచ్చిన పని మా భార్యకి చెప్పనవసరం లేదు, మీరు వచ్చిన పని నా పెద్ద కొడుకు కూడా చెప్పనవసరం లేదు, మీరు వచ్చిన పని నా చిన్న కొడుకు కూడా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మీ అందరి తల్లికి ఆశిస్తూ నేను ఎమ్మెల్యే అయితే నేరుగా నేనే మీతో మాట్లాడతాను. పొరపాటుని కానీ 5 పదిని గెలిపిస్తే మీరు ఏదైనా పని మీద వెళ్తే 5 పద్ధతికి చెప్పాలి, వాళ్ళ భార్యకి చెప్పాలి, వాళ్ళ పెద్ద కొడుకు చెప్పాలి, వాళ్ళ చిన్న కొడుకు చెప్పాలి. ఈ నలుగురు ఎవరు కాదన్నా సరే మీ పని కాదు. అందుకే మీరు ఆలోచన చేయండి, మీకు 1 ఎమ్మెల్యే కావాలా, పొరపాటు గెలిపిస్తే 4 ఎమ్మెల్యే చుట్టూ మీరు తిరుగుతారా అని చెప్పి మీ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది.
శాంతియుత పరిపాలన అందిస్తామని చెప్పి 2019 ఎన్నికలు చెప్పాం. ఏదైతే చెప్పామో ఆ మాట ప్రకారం ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన పరిపాలన మీ అందరి దైవాలు అందించాం. అందుకనే మీ అందరి దానికి ఆశీస్సులు కావాలి. జగన్ అన్న ఒకే ఒక మాట చెప్పారు. మీ అందరూ కూడా ఏమన్నారంటే మీ ఇంట్లో మంచి జరుగుతుంది, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి జగన్ అన్న చెప్పారు. మనస్ఫూర్తి కోరుతామా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో చూశారు మన జగనన్న పరిపాలన ఎలాగుందో. ఎక్కడ కూడా మన పార్టీలు చూడలేదు, రాజకీయాలు చేయలేదు. వాడు ఆ పార్టీ ఈ పార్టీతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులందరూ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం. ఒకే ఒక మాట మీ అందరూ తెలుసు, జగనన్న ఒకే ఒక మాట అన్నారు. ఏమన్నారంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అన్నారు జగనన్న. అందుకనే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మహిళలందరూ కోరుతున్నాం. ఒకసారి అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీకు జగనన్న గారు మీ ఇంట్లో మంచి చేసి ఉంటే నాకు తెలిసి మీ గ్రామంలో సుమారుగా 190 మందికి ఏదో పథకం వచ్చి ఉంటుంది. మీరందరూ కూడా ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మరి జగనన్న గారు మీకు మంచి చేసి ఉంటే మీ ఇంట్లో ఏదో పథకించుంటే మళ్ళీ మీరందరూ కూడా మరి మంచి మెజారిటీతో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయండి అమ్మా. మళ్ళీ జగనన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా కొనసాగిస్తూ మరెన్నో పథకాలు కావాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలి కనుక దయచేసి ఇక్కడ ఉన్న మహిళలందరినీ కూడా, ఈ గ్రామంలో మహిళలందరినీ కూడా మరి చేతులు ఎత్తి నమస్కారం తెలుపుకుంటామా. మరి ఎట్టి బస్సులు కూడా రేపు ఓటు వేసే ముందు ఆలోచించి మీకు జగన్ మంచి చేసి ఉంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలమ్మా. 2 ఓట్లు ఇస్తారు మీకు. ఒకటి ఎంపీ అభ్యర్థి అయిన పూడి ముచ్చారెడ్డి గారు ఒకటి వేయాలి, నాకు కూడా 2 మరి వేసి మంచి మెజార్టీతో గెలిపించి రేపు రాబోయే రోజుల్లో మీ అందరి తల్లి. ఎన్నికల ప్రచారంలో మలసాల భరత్ కుమార్ కు విశేష ఆదరణ. అనకాపల్లి మండలం చేనుల అగ్రహారం, కొండుపాలెం, పాపైపాలెం, సంతపాలెం, ఊడేరు, దిబ్బపాలెం గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భరత్ కుమార్ ఇంటింటికి వెళుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం పాపాయిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. వైసీపీ పార్టీలోకి జాయిన్ అయిన వారిని ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ వారికి కండువాలు కప్పి ఈ పార్టీలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులమతాలు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి నియోజకవర్గంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అండ్ కో చేస్తున్న మోసపూరిత హామీలను ప్రజలు ఎవరూ నమ్మొద్దని అన్నారు. మే 13న సోమవారం జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, గొర్రె సూరిబాబు, పెద్దిశెట్టి గోవింద్, బోండా అప్పలరాజు, పెద్దాడ రామశంకర్, పెద్దాడ అచ్చియమ్మ, అలాగే సిరిగిరి శెట్టి కృష్ణమోహన్, సాకుల సంతోష్, సూరిశెట్టి కృష్ణ, గనిరెడ్డి దేవి కృష్ణ, పెంటకోట రామకోటి, పెంటకోట సాయి, దాడి రోహిత్, గనిరెడ్డి శ్రీరామ్, గనిరెడ్డి బుజ్జి, మధుపాడ సూరిబాబు, అన్నం అప్పారావు, అన్నం చెలయమ్మ, మొలేటి మోహన్, కొట్నాల పద్మకుమారి, గురుగుపల్లి చంద్రశేఖర్, మధుపాడ శ్రీనివాసరావు, గంగిరెడ్ల గోవింద్, అక్రెడ్డి శివ, అద్దెపల్లి నానాజీ, తలారి మంగనాయుడు, గనిరెడ్డి వెంకట్రమణ, తలారి మంగనాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2వ వరుసలో వస్తుంది పైనుంచి. 2వ వరుసలో ఉన్న ఫ్యాన్ గుర్తు మీద 2 సార్లు బటన్ నొక్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారికి జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. అందరికీ నమస్కారం. ఈనాటి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండుపాలెం గ్రామానికి విచ్చేసినటువంటి అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరులు మలసాల భరత్ కుమార్ గారికి ఒకరు 2 ఓట్లు పేద గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇదే ఊపుతో మళ్ళీ మన ఊరు వస్తారు. మనకు అందరికీ విజ్ఞప్తి, మన పార్టీ తరఫున మన తమ్ముడు భరత్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా ప్రాణ గుర్తుగా ఓటేసి గెలిపించాలి. అలాగే మళ్ళీ మన ఎంపీ ముత్యాల గారికి 2 ఓటు గుర్తులు వేసి గెలిపించాలని మరి కోరుతూ జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు
ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధ్యక్షులు గొర్రెల సూర్యబాబు గారికి, అనకాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్ గారికి, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు అచ్చయ్యమ్మ గారికి, జరుగుతుంటే ప్రజలను ఇబ్బంది పెట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పోయిన నెల వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి లక్ష్యంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ జరుగుతుంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పోయిన నెల వాలంటీర్ ఆసరా గాని, చేయూత గాని, అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, ఇలా ఎన్నో పథకాలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వచ్చాయా లేదా? అంతకు మునుపు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి పథకాలు? ఏమన్నా రావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ మీరు కాళ్ళు అరిగేలాగా తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. మీకు అర్హత ఉంటే ఆ పథకాలు నేరుగా మీరు వాలంటీర్ల ద్వారా సచివాలయాల్లోనే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్య తరగతి కుటుంబాలు అభివృద్ధి చెందాలి, వాళ్ళు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టని భావించి ఒకటే లక్ష్యం, ప్రతి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పథకాలు అందించి మళ్ళీ మీ అందరి ఆశీస్సుల కోసం, మళ్ళీ మీ అందరి అండదండలు ఆయనకు ఇవ్వాలని రేపు 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి కృతజ్ఞతగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి అండగా 5 సంవత్సరాల పాటు ఉన్నారు. మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఆయన్ని మళ్ళీ సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పథకాలన్నీ ఇంతకన్నా మెరుగ్గా రానున్న 5 సంవత్సరాలు అమలు కావాలన్నా, ఈ పథకాలన్నీ ఇంతకన్నా ఇంకా మెరుగ్గా అమలు అయ్యి ఇంకా ఎవరికైతే కుటుంబాలకి పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి రావాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన బ్రతుకులు బాగుపడతాయి. ఒకప్పుడు మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. అతనికి 3 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క పథకమైనా మీరు గుర్తుంచుకునేలా ఉందా అని ఒకసారి ఆలోచించండి. పథకాలు ఇవ్వలేదు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి కుటుంబాలకి చేస్తున్న అభివృద్ధిని సహించగా వాలంటీర్లు అయితే ఏ విధంగా పెన్షన్ ఇచ్చేవాళ్ళో వాలంటీర్లు క్యాన్సిల్ చేశారు, సర్వీస్ తీసేసి. అదేవిధంగా ఈ 3,000 రూపాయల పెన్షన్ పోయిన నెల సచివాలయాలకు వెళ్ళి తీసుకునేలాగా, ఈ నెల బ్యాంకులకు వెళ్ళి తీసుకునేలాగా కంప్లైంట్ పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అమ్మఒడి, చేయూత, రైతు భరోసా ఇవన్నీ కూడా ఎలక్షన్ అయ్యే వరకు ఆపేయాలని పిటిషన్ పెట్టారు. మీరు ఒక్కటే గమనించండి, ఎవరు ఇబ్బంది పడతారు వీటి వల్ల? మన కుటుంబాలు ఇబ్బంది పడతాయి. చంద్రబాబు నాయుడు గారికి ఏమొస్తుంది దీంట్లో? మీరు ఇబ్బంది పడితే అతనికి ఏమైనా వస్తుందా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. మీరు దాన్ని గమనించి పొరపాటును కూడా. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు పెదకంశెట్టి గణబాబు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం జరిగిన ఈ వేడుకలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో గణబాబు అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో భాగంగా వారు పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ, ఆహార పదార్థాల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాపురం 3 గుడుల కూడలిలో టీడీపీ నేత కేవీ బాలసుబ్రహ్మణ్య ఆధ్వర్యాన ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను బాల కట్ చేసి అందరికీ అందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గణబాబు వంటి నేత నియోజకవర్గానికి ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తమ ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీని తమ పుట్టినరోజు కానుకగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కనకరాజు, గొంతుని కృష్ణ, గొంతున ఎన్ఆర్ఐ, గొంతున శ్రీను, ఎన్ లత, ఆర్ ప్రసాద్, నందవరపు సోములు, గొల్లవెల్లి కేబుల్ శ్రీను, సాలాపు పైడిరాజు, వెంకటాపురం జనసేన యూత్ మరియు పంచ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గణబాబు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎవరైతే వీరాభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రేపు 13వ తారీఖున జరగబోయే 24 ఎలక్షన్లో ఆయనకి సాంఘీభావం తెలుపుతూ
ఆయన విజయానికి మేము కూడా తోడవుతామని, ఆయన అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటామని, ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా మా అందరికీ సమ్మతమని, ఏదైతే నమ్మకం ఉంచి మా అందరికీ పని అప్పచెప్పారో ఆ పనిని ఓటు రూపంలో మెజార్టీ తీసుకొచ్చి ఆయన విజయానికి మేమందరం సర్వశక్తులా కృషి చేసి ఏదైతే మమ్మల్ని నుండి ఆశించున్నారో ఆయన దానికి కార్యక్రమం రూపంలో మేము చేయగలిగి ఈరోజు ఆయన తాలూకా విజయానికి మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కారకలము అని చెప్పుకునే విధంగా మేము పనిచేస్తూ ఇక్కడ పంచగ్రామాలకు సంబంధించి 3 గుళ్ళ దగ్గర కేక్ కట్ చేసి ఇక్కడి నుంచి మేమందరం బైక్ ర్యాలీ రూపంలో ఆయనకి వెళ్ళి సాంఘీభావం తెలియజేసుకున్నామని చెప్పి మా కార్యకర్తలు కానీ మేము కానీ ఇక్కడ చెప్పడం జరిగింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాష్ట్ర కాపు జేఏసీ సభ్యులు సుడిగాలి పర్యటన చేశారు. ఈ మేరకు వారు స్థానిక జనసేన నాయకులు కాపునాడు నాయకులు తోట నాగేష్తో ఆయన స్వగృహం నందు భేటీ అయ్యారు. కాపు జేఏసీ, కాపు, ఒంటరి, తెలగ, బాలిజ వర్గాలకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, అభివృద్ధి అనేది ఎన్డీఏ కూటమి ద్వారానే జరుగుతుందని 13 జిల్లాల్లో పర్యటించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తున్నామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు తోట నాగేష్ ఇంట జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు, రాష్ట్ర తెలుగు రాయతో ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కాపు జేఏసీ నాయకులు ఆలెటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు తోట నాగేష్ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు రాయలసీమలో ఉన్నారు కాబట్టి రావడానికి వీలవ్వలేదు. ఈరోజు రావడం జరిగింది కాబట్టి కాపుల యొక్క సమస్యలు అన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అంటగడుతుందో, మమ్మల్ని ఏ విధంగా బాధపెడుతుందో ప్రజలందరికీ కూడా తెలుసు. దానికి పిలుపునివ్వడానికి వేళ రాష్ట్ర శ్రేయస్సు, జాతి శ్రేయస్సు గురించి మరి ఇక్కడికి వచ్చి ఓటేసే ముందు ప్రతి ఒక్క కాపు, తెలగ, బలిజ, ఒంటరి వాళ్ళందరూ కూడా ఆలోచించుకుని ఓటేయమని ఇటు మన అసెంబ్లీ పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి తరఫున వంగలపూడి అనిత గారికి, అలాగే అనకాపల్లి పార్లమెంటు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాను సీఎం రమేష్ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా కాపు సోదరులందరికీ కూడా ఈ జేఏసీ ద్వారా పిలిపివ్వడం జరుగుతుంది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, కాపు జేఏసీ కన్వీనర్ రాష్ట్రానికి ఆకుల రామకృష్ణ గారు, ఆరేడు ప్రకాష్ గారు, మిగతా పెద్దలందరూ కూడా, నాగేష్ గారు, మీకు తెలియదు కాదు. ఈరోజు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల రాష్ట్ర జేఏసీ తరఫున ఉమ్మడి 13 జిల్లాల్లో సుమారు 45 నియోజకవర్గాల్లో కూటానికి మద్దతుగా తిరుగుతూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న అనిత గారికి, ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి, ఈ పార్లమెంట్లో పోటీ చేస్తున్న 7 శాసనసభ కూటమి అభ్యర్థులకి కూడా మద్దతుగా మనం అడుగులు అవన్నీ కూడా తిరగడం జరిగింది. తిరిగి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకే న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక అందరినీ కూడా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వమని, కూటానికి మద్దతు ఇవ్వమని చెప్పడం జరుగుతూ ఉంది. మరి గతం నుంచి చూసుకుంటూ వస్తే కాపు, తెలగ, బలిజకు ఉన్న రిజర్వేషన్ని 1955 వరకు కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని కాపులు బీసీల్లో ఉన్నారు. తర్వాత 1955లో నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్న రిజర్వేషన్ని తీసేయడం జరిగింది. ఏ కారణం లేకుండా, ఏ కమిషన్ లేకుండా అర్ధాంతరంగా తీసేశారు. దాన్ని దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారు 1961లో కాపులకి వాళ్ళు ఓసీలేటి గోసీలు ఉండవు, నిరంతరం గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి కాపులు అని చెప్పి మహానుభావుడు 5 సంవత్సరాలు 61 నుంచి 66 దాకా కూడా మేము రిజర్వేషన్లో ఉన్నాం. మళ్ళీ 66లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఇంకో రెడ్డి గారు వచ్చి ఉన్న రిజర్వేషన్ పీకేశారు. అది ఏ కారణం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పెద్దలు మేము అందరం కూడా పోరాడుతూనే ఉన్నాం.
పోరాటానికి చాలామంది స్వర్గీయులు కూడా అయిపోయారు ఈ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళు. మరి తాకట్టు పెట్టేశారు. చివరికి ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా చేశారు. దేశంలో నిరుద్యోగంలో నెంబర్ 1 స్థానాన్ని నిలిపారు. రైతుల ఆత్మహత్యలు 2వ స్థానం, కౌలు రైతు ఆత్మలు 3వ స్థానాన్ని నిలిపారు. రైతులు రుణభారంలో ముంచేశారు. ఈ రకంగా ఏ రకంగా ఉద్యోగస్తులు మోసం చేశారు, కాంట్రాక్టులు మోసం చేశారు, ఆశా వర్కర్లు మోసం చేశారు, మరి రైతులను దగా చేశారు, మహిళలను ముంచేశారు. ఈ రకంగా ఏ వ్యక్తిని ఏ వర్గాన్ని కూడా వీరి నెట్టేటు ముంచినటువంటి ఈ ప్రభుత్వం అటు రాష్ట్రాభివృద్ధి కానీ కాపు సమాజానికి కానీ అన్ని వర్గాల్ని కూడా దగా చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓటు వేసే ముందు పౌర సమాజం, కాపు సమాజం ఆలోచించి ఓటు వేయాలి. భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు 5 సంవత్సరాలు మన భవిష్యత్తుని రేపు ఎన్నుకునే ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వంలోని మరి ప్రధానమంత్రి మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచ అగ్రపథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఈ రాష్ట్ర ప్రగతిని దెబ్బ కొడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం నడుం కట్టిన పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురి కూటమి అభ్యర్థులే ఈ రోజున నిలబడినటువంటి పాయికరావుపేట వంగల్పూడి అనిత గారు, అట్లాగే పార్లమెంటు సభ్యుడిగా నిలబడినటువంటి సీఎం రమేష్ గారు. కాబట్టి మేము పౌర సమాజాన్ని, కాపు సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వేసే ఓటు దేశ ప్రగతికి నరేంద్ర మోడీకి, మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర ప్రగతికి చంద్రబాబు నాయుడు గారికి, మీరు వేసే ఓటు నిరంతర రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారు, మీరు వేసే ఓటు మన సమాజానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మనందరి అభివృద్ధి కోసం ఆలోచన చేయండి. మీ మన భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి గెలిపించమని ఈ జేఏసీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. కాపు రాష్ట్ర జేఏసీ తరఫున గత నెల రోజులుగా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ మేము ప్రచార యాత్ర చేస్తున్నాం. దాంట్లో నేను ఆరేటి ప్రకాష్, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, అలాగే వాసిరెడ్డి యేసుదాస్ గారు మరో కన్వీనరు, అలాగే ఆకుల రామకృష్ణ గారు కూడా రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్. మేము ముగ్గురు, అలాగే ఆయా ప్రాంతాల్లో ఏ జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు ఆ జిల్లాలో నగేష్ గారు కానీ, అలాగే యామన్ సీన్ గారు, మునగాల శ్రీనివాస్ గారు, ఇలాగా వీళ్ళందరినీ కలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటన చేస్తూ జరుగుతుంది. ముఖ్యంగా మేము ఈ పర్యటన స్టార్ట్ చేసే ముందు రాష్ట్రంలో వివిధ కాపు సంఘాలతో కూర్చొని మేము డిస్కస్ చేసినప్పుడు 2 అంశాలు ప్రధానంగా మా చర్చకు వచ్చినాయి. ఒకటి జాతి ప్రయోజనాలు, 2 రాష్ట్ర ప్రయోజనాలు. జాతి ప్రయోజనాలు అంటే ఇంతకుముందు దాస్ గారు చెప్పినట్టుగానే కాపు కార్పొరేషన్ తీసేయడం కానివ్వండి, లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఉన్న రిజర్వేషను యాక్ట్ అయిపోయి అమలు చేయడానికి జీవో ఇచ్చిన దాన్ని కూడా తీసేసిన మరి ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మేము తీవ్రంగా పనిచేయాలనుకుంటున్నాం. అలాగే కేవలం కాపులు ఒక్కరికే నష్టం జరిగిందని మేము చెప్పట్లేదు. ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు కూడా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా ఎస్సీ సప్లైన్ అమలు చేయట్లేదు, బీసీ సప్లైన్, ఎస్టీ సప్లైన్ కానీ ఏది అమలు చేయట్లేదు. అలాగే మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అధికార పార్టీ నాయకులు చాలా దౌర్జన్యంగా అనేక ఆస్తుల్ని కబ్జా చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. పత్రికల ముఖంగా అన్నిసార్లు మనం చూస్తూ వచ్చాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ రోజున ఈ రాష్ట్ర కాకినాడ జిల్లా ప్రతిపాడు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న సిపిఐ లిబరేషన్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నయనాల సత్యమూర్తి అన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం పార్టీ అభ్యర్థులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూర్జావ పార్టీలు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ధనార్జన లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. 3 నక్షత్రాల గుర్తుకు ఓటు వేసి కాకినాడ ఎంపీగా బుగతా బంగారాజు, ప్రతిపాడు ఎమ్మెల్యే ఏనుగుపాటి అర్జునరావులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు బుగతా బంగారాజు, సిపిఎంఏ లిబరేషన్ పార్టీ తరఫున కాకినాడ పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని. మరి ఇప్పటి వరకు కూడా జిల్లా నలుమూలలో కూడా మా ప్రచారాన్ని చుట్టుముట్టాం. ప్రధానంగా మరి లాలోచి కుస్తీలు పడుతున్నటువంటి బీజేపీతో లాలోచి పడిపోయినటువంటి 3 ప్రాంతీయ పార్టీలు కూడా మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలన్నీ కూడా పక్కన పెట్టి ఆంధ్ర ప్రజానికాన్ని కూడా కూల్స్ చేద్దామని చెప్పేసి మోడీ గారు, బాబు, పవన్, జగన్ అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో వచ్చినటువంటి అన్ని చట్టాలకి కూడా, మరి మోడీ గారు తెచ్చినటువంటి అన్ని నల్ల చట్టాలకి కూడా
ఇక్కడున్నటువంటి జగన్ గారు, ఇక్కడున్నటువంటి చంద్రబాబు గారు, వాళ్ళ పార్టీ ఎంపీలు ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేశారు. ఇవాళ మన ఆంధ్ర ప్రజానికాన్ని అంతా కూడా చెవిలో పువ్వు పెట్టి ఒక రకంగా చెప్పాలంటే పూజించేస్తా ఉన్నారు. మన రాజమండ్రి మీటింగ్ కానీ, అనకాపల్లి మీటింగ్ కానీ, లేదా విజయవాడ మీటింగ్ కానీ వాళ్ళు ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడం లేదు. ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి అమలే తప్పన్నటువంటి ఈ నాయకులు మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. ఈ రకంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఏదైతుందో పక్కన పారేశారు. మన ప్రత్యేక రాష్ట్ర ఇస్తానంటే వాదాహిస్తానటువంటి సమస్య కానీ, ప్రత్యేక జోన్ కానీ, లేదా మన పోలవరం ప్రాజెక్టు కానీ, ఆంధ్రాకు రావాల్సినటువంటి అభివృద్ధి నిధులన్నింటినీ కూడా పక్కన పారేశారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే గొంతెక్కవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ రకంగానే మేము ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ నుండి ఒక ప్రతిపక్షంగా మేము అందరూ కూడా పోటీ చేసి ఈ యొక్క అసెంబ్లీలోని పార్లమెంట్లోని కూడా మా గొంతు వినిపించాలనే ఉద్దేశంతోనే మేము పోటీ చేస్తా ఉన్నాం. ఆ రకంగా మేము ఒకళ్ళు ఉన్నా సరే, ప్రతిపక్షం ఒకళ్ళున్నా సరే, ఈ యొక్క నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మేము మాట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మా గుర్తు 3 నక్షత్రాల జెండా గుర్తు. అందుచేత మీరందరూ కూడా ఒక ప్రతిపక్ష ఎంపీని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలని అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా బుగత బంగారరావు గారు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. ఇదే పరిధిలో, పార్లమెంటు పరిధిలో ప్రతిపాడు నియోజకవర్గం నుండి ఏగుపాటి అర్జునరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజల కోసం పోరాడుతూ, ప్రజల కోసం త్యాగాలు చేస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్న కీర్తిగల నాయకులుగా వీరు ఈ రోజున ప్రజల ముందుకు వచ్చి పార్లమెంటు ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ ఉన్నారు. వీరిని గెలిపించవలసిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికలు దేశ ప్రజల భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా 2014 నుండి ఇప్పటి వరకు పాలన కొనసాగిస్తున్న బీజేపీ పార్టీ, మోడీ ప్రధానమంత్రిగా కొనసాగించిన పాలన ప్రజలు చూశారు. ధరలు పెరిగిపోయాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. అలాగే వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితులు మనం చూసాం. నోట్లు రద్దు, జిఎస్టీ వంటి ఆర్థిక భారాలని ప్రజల మీద మోపే చర్యలు మనం చూసాం. ఇటువంటి పాలన ఎప్పుడు కూడా స్వాతంత్ర ఉద్యమ కాలం నుండి ఇప్పుడు కూడా మనకు లేదు. అయితే 3వసారి గెలిపించండి, అభివృద్ధిని నేను తీసుకొస్తానని చెప్పి మోడీ చెబుతూ ఉన్నాడు. 3వసారి కానీ మోడీని గెలిపించినట్లయితే దేశానికి చాలా ప్రమాదం అని చెప్పి భావించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే 3వసారి ఎన్నికల్లో గెలిచి వాళ్ళు రాజ్యాంగాన్నే మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన ప్రజాస్వామ్య హక్కులన్నింటినీ కూడా ఎప్పటికే వాళ్ళు కాలు రాస్తూ ఉన్నారు. అంచేత ఈ దుర్మార్గ బీజేపీ పాలనకి చరమగీతం పాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా పాలించిన జగన్ కానివ్వండి, అలాగే ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు కానివ్వండి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడూ ఉద్యమించలేదు. సరికదా ఈ రోజున ఇద్దరు కూడా బీజేపీని సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వైసీపీ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిషప్ డాక్టర్ జాన్ బెన్నీ లింగం మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గం కుల, మత, వర్గ పార్టీలకు అతీతంగా సంపూర్ణ అభివృద్ధి జరిగిందని, మోదీది మతతత్వ పార్టీ అని, చంద్రబాబుది కులతత్వ పార్టీ అని, వీరిరువురి పాలనలో అభివృద్ధి సంక్షేమం బాగా కుంటుపడుతుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ స్టేట్ సెక్రటరీ ముత్యాల జయరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు సాయిన, దుర్గాప్రసాద్, రంగాప్రసాద్, ఇమాన్యుయల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దానికి తగ్గట్టుగా మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు అంటే ఒక మతతత్వ ఆలోచన కలిగిన వారితో నువ్వు మమేకమై ఈ రోజున నువ్వు జరిగిస్తున్న పరిస్థితుల్ని చిత్తుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ఓడించబోతూ ఉంటున్నారు. ఈ కూటమి పేరుతో ఏదైతే మీరు ముందుకొచ్చారో ఒక విషయాన్ని గమనించాలి. కూటమి పేరుతో ముందుకొచ్చిన వీరు చర్చిలు లేకుండా, మసీదులు లేకుండా, ముస్లింలకు ఉన్న మైనార్టీ యొక్క రిజర్వేషన్లు తొలగించడానికి చేసే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంటుంటే, అన్ని మతాల సమాన దృష్టితో చూసే మన భారతదేశంలో ఈ రోజున ఈ యొక్క మతతత్వాన్ని నువ్వు రేకెత్తించడానికి ఎన్ని గుండెలు నీకు. తప్పనిసరిగా
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. భారతదేశంలో ప్రతి ప్రజలు మీకు బుద్ధి చెప్పే టైము ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పబోతూ ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే 400 సీట్ల కంటే ఎక్కువ కనుక బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేసి దళితులకు కానీ, దళిత క్రైస్తవులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనుగుడు లేకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఒకటే మేము పిలుపునిస్తున్నాం. మనము 13వ తారీఖున ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెంబర్ 1 బటన్ నొక్కాలి, నెంబర్ 3 బటన్ నొక్కాల్సిన అవసరం ఎంత ఉంది. 2 ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో మనం గెలిపించాలి. కొడాల నాని గారు శాసనసభ్యులుగా, మరి పార్లమెంట్ అభ్యర్థిగా మరి సింహాద్రి చంద్రశేఖర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టారు. అఖండ విజయంతో మనం వారిని గెలిపించుకొని మరలా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్, ఎంపీ బీవీ సత్యవతి ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ కుమార్, ఎంపీ బీవీ సత్యవతి 82వ వార్డులో నరసింగరావుపేట చవితిని వీధి, రజకుల వీధిలో గడప గడపకు వెళుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి గురించి వివరిస్తూ మే 13న జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా మలసాల భరత్ కుమార్ను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో 82వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. రావాలంటే మళ్ళీ ఎవరు వచ్చి నేను చెప్తాను. పాతపట్నం మండలం కేంద్రంలో ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు, ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, పేడాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, అదే విషయం మేనిఫెస్టోలో కూడా పెట్టామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు అన్నారు. గురువారం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాతపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పురోతు వెంకట్రావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే దేశం అభివృద్ధి చెందిందని అన్నారు. కులాల పేరుతో రాజకీయాలు చేస్తూ బీసీ నాయకులమని చెప్పుకుంటున్న వారు బీసీలకు చేసిందేంటని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన కింజారపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ఇంగ్లీష్లో మాట్లాడడం తప్పితే జిల్లాకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ సహాయ కార్యదర్శి బమిడి గంగాధర్, నాయకులు మజ్జి భుజంగరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాకే మేము ఆయనకి రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చేయవలసిన పని ఆ జీవో రద్దు చేయడానికి ఆయన చేతులు లేదు. సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆయనకి ముందు సుప్రీంకోర్టులో సంవత్సరంన్నర అయింది. కేసీఆర్ ప్రభుత్వం దానికి రిప్లై ఇవ్వాలి. అంటే మీకు ఆంధ్ర విభజన మీద ఉండవల్లి గారు వేసిన కేసు, దానికి ఇప్పుడు దాకా మన ప్రభుత్వం ఇవ్వాలి. మన జగన్ గారు ఇచ్చారు. ఆయన అందరికీ వేడుకుంటే జగన్ గారు ముందు ఇచ్చారు. అలాగా కేసీఆర్ గారి ఎప్పుడు వేయలేదు. మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పారు, నేను ఈ జూలైలోను కానీ నెక్స్ట్ వాయిదా జూన్లోనూ జూలైలోనూ ఇచ్చాను, నేను దానికి సమాధానం ఇచ్చేస్తాను. మేము అందుకని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమేం చేస్తున్నాము, కేసులో ఇంప్లీడ్ అవుతాం. మేము చేయవలసింది మేము చేస్తున్నాము. ఎందుకంటే మేము బీసీ ప్రేమికులు అండి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దళిత బహుజన ప్రజలే రాజ్యాంగ రక్షకులు, పెట్టుబడిదారులు కాదు. వాళ్ళు రాజ్యాంగ భక్షకులు. మోడీ పెట్టుబడిదారులు వైపు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది. ఇది పెట్టుబడిదారులకి ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి 2024 మహాసంగ్రామం. ఈ మహాసంగ్రామంలో జూన్ 4న సామాన్య ప్రజలు బాక్సులు బద్దలు చేస్తారు.
అది మీరు చూడాలి. లేకుండా వెంకట్రావు లాంటి వాళ్ళు ఇక్కడ అనేక మంది చాలా నియోజకవర్గాల్లో ఒక్క రూపాయి పార్టీ ఫండ్ లేకుండా పార్టీ కోసం వాహనాలు పెట్టి పనిచేస్తున్నారు. దయచేసి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేటువంటిది రాజ్యాంగ శక్తులకు మద్దతు ఇవ్వడం. మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం. బహిరంగ ఎంపీలు ప్రకటిస్తున్నారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తాం. నిన్న కాక మొన్న ఈనాడు ఫ్రంట్ పేజీలో వచ్చింది. రాజ్యాంగంలో లౌకికత్వం అనేటువంటి పదాన్ని పీఠిక నుంచి తీసుకెళ్ళంటారు బీజేపీ ఎంపీ. అంటే లౌకికత్వం ఉండకూడదు. మతాన్ని బట్టి విడదీస్తారు, రాజ్యాంగాన్ని కులాన్ని బట్టి విడదీస్తారు. అందుకనే ఈ పరిస్థితులని గమనించే కాంగ్రెస్ పార్టీని ఒప్పం చేసుకుంటారు. ఈవేళ మాకు ఎక్కడికి వచ్చినట్టున్నా నేను వేలాది మంది ప్రజలను డైరెక్ట్గా కలిశాను. నేను ప్రెస్ మీట్లు చాలా తక్కువ పెట్టాను. పాతపట్నంతో నాకు అనుబంధం రీత్యా, నామధర్మస్థతో నాకున్న అనుబంధం రీత్యా శ్రీకాకుళంలో తప్పనిసరిగా పెట్టాలి కాబట్టి 7 నియోజకవర్గాలు 3 దగ్గరలో పెట్టాను ప్రెస్ మీట్. ప్రజలతో కలటానికి ఎక్కువ నేను ప్రయాణం. ఎందుకంటే నేను జనం మధ్యన జీవించినాను, జనం కోసం పోరాడినాను. ఉద్యోగం చేసేటప్పుడు నాకు అరెస్ట్ చేయడం, సస్పెండ్ చేయడం, విడుదల చేయడం, మళ్ళీ నేను జాయిన్ అవ్వడం, నా మీద కేసులు పెట్టడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, సస్పెండ్ చేయడం, ఇలాగ నాతో విసిగిపోయి చివరికి నేనే వదిలేసాను ఉద్యోగం. నాకు వద్దే ఆ ఉద్యోగం అనేసి. ఎందుకంటే జనంతో బతికినాను, జనం కష్టాలు తెలుసు, మీలాంటి కలంబీరుల కష్టాలు తెలుసు. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో కరడుగట్టిన వైసీపీ 4వ వార్డు మెంబర్ విసం శ్రీను మాజీ సర్పంచ్ కొల్లగాని రామారావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. రామారావు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ తమ సర్పంచ్ ఎలమంచిలి రఘురాం చంద్రరావు చేసిన పనులు బాగాలేవని, రౌడీ రాజకీయం చేస్తున్నాడని, తనకు ఇల్లు ఇస్తానని లంచం తీసుకుంటున్నాడని ఆరోపణ చేశారు. వీరు చేసిన తప్పులు ఇంకా చాలా ఉన్నాయి, త్వరలోనే బయటపెడతామని శ్రీను తెలిపారు. అత్యధిక మెజార్టీతో గెలిచిన శ్రీను టీడీపీలో రావడం వైసీపీ మొత్తం ఖాళీ అయిందని తెలుగుదేశం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సేనాపతి వరహాలు బాబు, అప్పన్న, సత్యబాబు, అప్పన్న, నాగేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను వైఎస్ఆర్ పార్టీ దేశం శ్రీనండి 4వ వార్డు నెంబర్ని 4వ వార్డు నెంబర్నండి. వాళ్ళు చేసి తప్పులన్నీ కూడా నాకు తెలుసు. అయితే ఓటు సార్. నువ్వు ఏ పార్టీ నుంచి నెంబర్ అండి? 4వ వార్డు నెంబర్నే. 4వ వార్డు నెంబర్ నుంచి వచ్చాము. పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ. నేను వైఎస్ఆర్ పార్టీ వదిలి టీడీపీ పార్టీకి వచ్చాను. మీ సర్పంచ్ ఎవరండి? మా సర్పంచ్ ఎలమంచిలి రఘురాము. మరి ఎందుకు వచ్చేసారు మీరు? మేము అది చేసి పళ్ళు బాగోక, అది చేసి రాజకీయం బాగోక, అందువల్ల మేము వచ్చేసాము. అయితే ఒకటి చాలా తప్పులు చేస్తున్నాడు. అయ్యో కూడా మాకు తెలిసినంత మట్టుకి. మీకు ఏం అన్యాయం జరిగిందని వచ్చారండి? అన్యాయం అయితే చాలా అన్యాయం చేసేటండి. ప్రతిదీ కూడా ఆపి అన్నీ ఆపేశారు. అయితే ఒకటి మనకి ఇల్లు హౌసింగ్ అని అతను చేసేది కూడా మేము ఈరుడిని సూర్యుడిని అని చెప్పుకున్నా. అయినా సరే ఆ డబ్బులు లంచం తీసుకొని అని అందరికీ ఈరుడిని సూర్యుడిని అని చెప్తున్నాడండి. ప్రతి హౌసింగ్లో కూడా మా దగ్గర లంచం తీసుకున్నాడు. డబ్బులు లంచం తీసుకొని అన్నవాడు కూడా లంచం తీసుకున్నాడండి నా దగ్గర. ఇంకా చాలా చేసాడండి. ఇంకా చెప్పాలని చెప్తాం. చాలా ఆడు ఒక రౌడీ రాజకీయం కూడా చేస్తున్నాడండి. చాలామందిని బెదిరింతున్నాడు. ఆడు చేసి తప్పులన్నీ కూడా మాకు ఇష్టం లేక మేము కొనగాల రాంబాబు గారి పార్టీలోకి ఇస్తాం. జై సైకిల్, జై అనిత, జై కమలం, జై సీఎం రమేష్ అంటూ కూటమి శ్రేణుల నినాదాలతో టీడీపీ నేత భాస్కర్ చౌదరి ఏరియా దద్దరిల్లిపోయింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ చెక్కానగర్, ఆదర్శనగర్, శిలానగర్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూడపర్తి భాస్కర్ చౌదరి కూటమి నేతలతో చేపట్టిన ప్రచార పర్వం కేక పుట్టించింది. అడుగడుగునా ప్రజలు కూటమి అభ్యర్థులకు పట్టం కడుతున్నారు. చెక్కానగర్ ఆనుకొని ఉన్న కాలనీలలో అనితకు, సీఎం రమేష్లకు తిరుగులేదు అనిపించేటట్లు ఉంది ప్రజల స్పందన. మెజార్టీ కోసం ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నామని నేతలు పేర్కొన్నారు. మీడియాతో భాస్కర్ చౌదరి, విలియం కేరీ, గులా నాగరాజు, బోడపాటి శ్రీను మాట్లాడారు. అలాగే ప్రెసిడెంట్ శ్రీని గారి ఆదేశాల మేరకు చక్కనగర్లో భాస్కర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కలిపి సైకిల్ గుర్తుకి అలాగే కమలం గుర్తుకి ఓటు వేయమని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు.
ఈ 5 సంవత్సరాల్లో ఈ దుర్మార్గమైన పాలన తరిమికొట్టాలని రేపు 13వ తారీఖున ఓటేసి తెలుగుదేశం పార్టీకి అలాగే బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్యేగా అనిత గారికి సైకిల్ గుర్తు మీద, ఎంపీగా సీఎం రమేష్ గారి కమలం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి అందరూ కూడా 13వ తారీఖు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఈరోజు కాకినాడ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి సిద్ధిబాబు గారు, అలాగే పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీని గారి ఆదేశాల మేరకు ఈరోజు చక్కనగర్లోని, అలాగే దేవినగర్లోని పల్లా విలంకేరి గారి మరియు అలాగే భాస్కర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా దయచేసి ఓటర్లందరూ గమనించండి, మన నియోజకవర్గం బాగుపడాలి కాబట్టి గతంలో అనిత మేడం గారు గెలిచిన తర్వాత సుమారుగా 1500 కోట్ల బడ్జెట్ మనకు తీసుకొచ్చి మన నియోజకవర్గం మొత్తం కూడా ఆవిడ డెవలప్మెంట్ చేసింది. తర్వాత 2 సార్లు మళ్ళీ గొల్లవరావు ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన కనీసం మనిషి కూడా కనబడలేదు, అభివృద్ధి పక్కన పెడితే మనిషి కూడా కనబడలేదు. తర్వాత మళ్ళీ ఈసారి మళ్ళీ ఒక అవకాశం మేడం గారికి వచ్చింది ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. కాబట్టి దయచేసి అందరూ కూడా మన ఊరు అభివృద్ధి చెందాలనుకుంటే, మన పాకిపేట నిజం మొత్తం అభివృద్ధి చెందాలనుకుంటే, అలాగే మన పిల్లల భవిష్యత్తు అందరూ కూడా బాగుండాలనుకుంటే తప్పనిసరిగా అందరూ కూడా సైకిల్ గుర్తు మీద 1వ నెంబర్ వచ్చిందండి ఎమ్మెల్యే ఓటు. దయచేసి అందరూ గమనించండి. 1 సైకిల్ గుర్తు మీద వేసి అనిత గారిని గెలిపించండి. అలాగే బీజేపీగా కమలం గుర్తండి, అది కూడా కాలంలో 3 వచ్చింది, నెంబర్ 3 వచ్చిందండి. అది కూడా కాలం 3లోకి సీఎం రమేష్ గారిని ఎంపీ క్యాండిడేట్గా గెలిపించి మొత్తం మన రాష్ట్రాన్ని మరియు మన నియోజకవర్గం వరకు మన పార్లమెంట్ కూడా కాపాడుతారనేసి ప్రజలందరికీ నా విన్నపం. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ శ్రీ పెద్దిరెడ్డి సిద్ధిబాబు గారు ఆదేశాల మేరకు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి శ్రీని గారి ఆదేశాల మేరకు ఈరోజు చక్కనగర్ కాలనీ, ఆనందర కాలనీ, దేవగారి కాలనీ ఎన్నికల ప్రచారం చేపట్టాం మా నాయకులందరూ కలిసి. అయితే ప్రజలు కూడా చాలా ఇసుకుపోయి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు సంసిద్ధం అని చెప్పేసి ప్రజలు కూడా ఉన్నారు. అందుకని మేము వెళ్ళి అడగగానే అమ్మ వాళ్ళ ఎమ్మెల్యే గారి ఓటు అనిత గారికి వచ్చాయి, అనిత గారికి ఓటు వేయనమ్మంటే, బాబు ఈ రాక్షస పాలనలో మేము ఇప్పటిదాకా పడిన కష్టాలు చాలు, తప్పకుండా అనితమ్మ గారిని, చంద్రబాబు గారిని, కూటమి అభ్యర్థులని అందరినీ, అలాగే విశాఖ జిల్లా పెందుర్తి మండలం స్థానిక వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించారు. వేపగుంట, నాయుడుతోట పలు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ దిశలో స్థానికంగా ఉన్న మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక నాయకులు, అభిమానులు గజమాలతో అదీప్ రాజును సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిమానాన్ని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జేసీబీ ప్రసాద్, బాల రాంబాబు, దాసరి సత్యబాబు, బండి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడూ లేనటువంటి విధంగా మీ కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించినట్టు, మీ ఇంట్లో బిడ్డని ఆశీర్వదించినట్టు మీరందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున పూలతో, హారతలతో దిష్టి తీసి నన్ను ఆశీర్వదిస్తున్నారంటే ఇంతకన్నా ఏం కావాలమ్మా నాకు ఈ జీవితానికి. మా స్నేహితుడు మొన్నే వచ్చాడు అమెరికా నుంచి, ఒక 6 నెలల క్రితం వచ్చి అడిగాడు, 14 సంవత్సరాలు అయిపోయిందిరా నేను చూసి, ఏం సంపాదించావు రాజకీయాల్లో, ఏం సాధించావని అడిగాడు. ఆ రోజు నాకు చెప్పడానికి సమాధానం ఏమీ లేదు. కానీ ఈ రోజు అనిపిస్తుంది, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు, బంగ్లాలు, బిల్డింగ్లు, కార్లు కాదు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాను. నాకు ఎటువంటి బంధుత్వం లేకపోయినా మీకు నాకు నుంచి చిరునవ్వులతో ఆహ్వానించారే, ఇంతకన్నా ఏం కావాలమ్మా నాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు ఓటుకి ఇచ్చే 1000-2000కు మోసపోవద్దు, రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. కళ్యాణదుర్గంలో ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతపై విమర్శల వర్షం కురిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గెలిపే లక్ష్యంగా తనదైన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల
నాదవరం మండలం ఎంబీపట్నం గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన గణేష్ కు హారతులతో స్వాగతం పలికిన మహిళలు. గెలుపు దిశగా తన ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్న అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల, అగ్రవరం, కొండుపాలెం, పాపయ్యపాలెం, సంతపాలెం, ఊడేరు, దిబ్బపాలెం గ్రామాల్లో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్. అట్టహాసంగా విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు పెతకంశెట్టి జన్మదిన వేడుకలు, పేదలకు నూతన వస్త్రాలు, ఆహార పదార్థాల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలను చేపట్టిన గణబాబు అభిమానులు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.